RK9 టీవీ నేను మీ రాణి. భారతదేశంలో బంగారం అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కర్ణాటకలోని కేజీఎఫ్ గనులు. కానీ ఆ కేజీఎఫ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో కూడా అపారమైన బంగారు నిల్వలు ఉన్నాయన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరిపిన సర్వేల్లో ఏపీలోని 3 జిల్లాల్లో భారీగా గోల్డ్ రిజర్వ్ ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. ఈ నిధులను ఎలాగైనా బయటకు తీసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఒక పక్కా యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పర్యావరణానికి పెద్దగా హాని కలగకుండా ఈ గనుల తవ్వకాలను పునరుద్ధరించేందుకు అడుగులు వేస్తోంది. ఇది గనక పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే రాయలసీమ రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం. ఒకప్పుడు కరువు సీమగా పేరు పొందిన రాయలసీమ ఇప్పుడు పసిడి నిక్షేపాలతో దేశ దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా జొన్నగిరిలో బంగారం ఉత్పత్తి మొదలైన తరువాత రాష్ట్రంలోని ఇతర బంగారు గనుల పునరుద్ధరణపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వేగంగా దృష్టి సారించింది. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. ప్రభుత్వానికి కూడా అధిక ఆదాయం లభించనుంది. చరిత్రలో నిలిచిపోయిన గనులు మళ్లీ వెలుగు చూడబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 24న కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో 405 కోట్ల విలువైన గని తవ్వకం, ప్రాసెసింగ్ ప్రాజెక్టును ప్రారంభించి 2వ దశకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు భారతదేశంలోనే మొట్టమొదటి వాణిజ్య స్థాయి ప్రైవేట్ రంగ బంగారు తవ్వకం కార్యకలాపంగా నిలిచింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మద్దతు ఇస్తోంది. అలాగే విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తోంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ మైన్ వాణిజ్య కార్యకలాపాలు గత నెల జూన్ 24న ప్రారంభమయ్యాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ప్రారంభమైన తొలి ప్రైవేట్ రంగ బంగారు గని ఇది. ఈ గని ఉన్న జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ గనిని 405 కోట్లకు పైగా పెట్టుబడితో నడుపుతున్నాయి. 2026-2027 సంవత్సరానికి జొన్నగిరి నుంచి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తి అవుతుందని అంచనా. భవిష్యత్తులో ఈ ఉత్పత్తి 1000 కిలోలకు అంటే 1 టన్నుకు పెరుగుతుందని, విస్తరణ తరువాత 2 టన్నులకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు 57 కోట్ల రూపాయల రాయల్టీ ఆదాయం వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ సుమారు 700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. అంతేకాకుండా జొన్నగిరిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడంతో కర్నూలులో ఆభరణాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే చర్చలు కూడా తిరిగి మొదలయ్యాయి. జొన్నగిరి విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్స్ పై దృష్టి పెట్టింది. 25 ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న రామగిరి కొండల్లో మళ్లీ పసిడి చప్పుడు వినిపించబోతోంది. బ్రిటిష్ కాలం నుంచే రామగిరిలో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. 1972లో భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తవ్వకాలు ప్రారంభించింది. 1982 నుంచి 2002 వరకు ఇక్కడ బంగారం ఉత్పత్తి జరిగింది. అయితే అప్పట్లో బంగారం ఉత్పత్తి వ్యయం లభించిన బంగారం విలువ కంటే ఎక్కువగా ఉండడంతో భారత్ గోల్డ్ మైన్స్ భారీ నష్టాలను చవిచూసింది. 2002 తర్వాత ఆ గనులు మూతపడ్డాయి. ఇప్పుడు ఆ మూతపడిన రామగిరి గనులకు మళ్లీ జీవం పోయనున్నారు. రామగిరి గోల్డ్ ఫీల్డ్స్ ఒకప్పుడు భారతదేశంలోని ప్రధాన బంగారం ఉత్పత్తి ప్రాంతాలలో ఒకటిగా ఉండేది. అయినప్పటికీ 2000లో ఇక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే పెరిగిన ప్రపంచ బంగారు ధరలు, గని తవ్వకం సాంకేతికతలో పురోగతి ఈ గనులను తిరిగి ప్రారంభించే అవకాశాలను పెంచాయని మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది. రామగిరిలో 1 టన్ను ఖనిజానికి సగటున 4 గ్రాముల బంగారం లభించే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. రామగిరి ఉత్తర, దక్షిణ బ్లాకుల్లో 2000 హెక్టార్ల విస్తీర్ణంలో ఖనిజ అన్వేషణ జరుగుతోంది. జవకులలో 5560 హెక్టార్లలో ఏ నుంచి ఎఫ్ బ్లాకుల వరకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. బొక్సంపల్లిలో 1740 హెక్టార్ల ఉత్తర, దక్షిణ బ్లాకులకు ఏపీఎండీసీ అనుమతులు కోరుతోంది. జొన్నగిరి కంటే రామగిరిలో బంగారు నిల్వలు ఎక్కువ ఉండొచ్చని నిపుణులు అంచనా. గతంలో భారత్ గోల్డ్ మైన్స్ తవ్వకాలు చేపట్టిన తరువాత ఖర్చులు పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తక్కువగా ఉండడంతో తవ్వకాలను నిలిపివేశారు. 2000 ప్రారంభంలో ఔన్సుకు $300 నుంచి $400 మధ్య ఉన్న బంగారం ధరలు 2026 నాటికి ఔన్సుకు $4000కు పైగా పెరగడం ఈ ప్రాజెక్టుల లాభదాయకతను గణనీయంగా పెంచింది. 2018లో ఎన్ఎండీసీకి ఈ గనులు దక్కినా కోర్టు కేసులు, అనుమతుల జాప్యం కారణంగా ఈ సంస్థ వెనక్కి తగ్గింది.
ప్రస్తుతం ఈ గనులకు మళ్లీ ఈ వేలం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ బిడ్ లో పాల్గొనేందుకు సిద్ధమైంది. గనులను దక్కించుకునేందుకు ఇప్పటికే 37 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించేందుకు ఏపీఎండీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒకవేళ బిడ్ దక్కితే ప్రైవేట్ భాగస్వామ్య సంస్థతో కలిసి జాయింట్ వెంచర్ గా ఏర్పడి బంగారం తవ్వకాలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇది రాష్ట్రానికి భారీ ఆదాయంతో పాటు స్థానికులకు వేలాది ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. రామగిరితో పాటు చిగురుగుంట, జవకుల, అలాగే బొక్సంపల్లి ప్రాంతాల్లోనూ బంగారు ఖనిజ అన్వేషణ హక్కులను ఏపీఎండీసీకి నేరుగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. తెలంగాణలో సింగరేణికి, ఒడిశాలో రాష్ట్ర సంస్థలకు గనులు నేరుగా కేటాయించిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. చిగురుగుంటలో ఇప్పటికే 22 లక్షల టన్నుల బంగారు ఖనిజ నిల్వలను గుర్తించారు. ఇక్కడ సుమారు 12,500 కిలోల బంగారం వెలికి తీయవచ్చునని అంచనా వేస్తున్నారు. టన్ను ఖనిజానికి సగటున 5 గ్రాములకు పైగా బంగారం లభించే అవకాశం ఉంది. చిగురుగుంట బి, సానత్తం బంగారు గనులతో పాటు రామగిరి, జవకుల, బొక్సంపల్లి బ్లాకులను కూడా దక్కించుకోవాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖనిజ సంపదను సమగ్రంగా మ్యాపింగ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇది తక్కువ అన్వేషణకు గురైన ప్రాంతాల్లో కొత్త నిక్షేపాలను గుర్తించడానికి సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఈ బంగారు గనులు కొత్త బలాన్నిస్తాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆకర్షించిన కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తరహాలోనే భవిష్యత్తులో జొన్నగిరి, రామగిరి, చిగురుగుంట పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించే రోజులు వస్తాయని పాలకులు నమ్ముతున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వేలాది మందికి ఉపాధి, 100 కోట్ల పెట్టుబడులు, ప్రభుత్వానికి భారీ ఆదాయం లభిస్తాయి. రాయలసీమకు కొత్త పారిశ్రామిక రూపాన్ని తీసుకురాగల సత్తా ఈ బంగారు నిక్షేపాలకుంది. దశాబ్దాలుగా భూమి అడుగున నిద్రిస్తున్న ఈ సంపద ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్తును బంగారుమయం చేయబోతోంది.